నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునియన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ వీడియోలో మనం విజ్ఞాన్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి యూనివర్సిటీ గురించి అయితే వీడియోస్ చేస్తున్నామండి. మీకు ఏ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలి, లేదంటే డీమ్డ్ టు బి యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలన్నా, ఏదైనా కాలేజ్ గురించి తెలుసుకోవాలన్నా కానీ కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది ఎంసెట్ సీజన్. సో ప్రతి విద్యార్థి కూడా అసలు హాస్టల్స్ ఉన్నాయా, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఫీజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి వీడియోస్ చేస్తున్నాను. బట్ కొంతమంది ర్యాంక్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు, అంటే క్లోజింగ్ ర్యాంక్స్ నాకు వస్తుందా రాదా ఈ కాలేజ్లో అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ మనం వన్స్ ఎంసెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడుకుందామండి. ఓకేనా? ఈ వీడియోలో మనం విజ్ఞాన్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. విజ్ఞాన్ యూనివర్సిటీ ఇది మనకి నాక్ ఏ+ గ్రేడ్ వచ్చిన యూనివర్సిటీ అండి. QS1లో డైమండ్ రేటింగ్ కూడా వచ్చింది. అలాగే అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు కూడా పాటిస్తున్న యూనివర్సిటీ ఇది. నిర్ఫ్ ర్యాంకింగ్స్లో, NIRF ర్యాంకింగ్స్లో టాప్ 100లో ఉన్న కాలేజ్. యూజీసీ ఎంటైటిల్డ్ అంటే అక్కడ చేసే డిగ్రీస్కి యూజీసీ గుర్తింపు కూడా ఉందని అర్థం. ఇక బెస్ట్ యూనివర్సిటీస్ 2021లో ఈ కాలేజ్కి 25వ ర్యాంక్ కూడా వచ్చింది. ఓకేనా? ఇవన్నీ మనం తీసుకున్న ఇయర్ రిఫరెన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయండి. ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుంటూ ఉందాం. ఇక క్యాంపస్ లొకేషన్ వచ్చేసి దేశ్ముఖి విలేజ్, పోచంపల్లి మండల్. ఓకేనా? యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. సో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. అన్ని రకాలుగా రీసెంట్ డేస్లో మనకి ట్రాన్స్పోర్ట్ గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదండి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతాం. బట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. దగ్గర కావాలి అంటే దగ్గర కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. కాస్త పర్వాలేదు, టైం పెట్టగలుగుతాం, ట్రావెల్ చేయగలుగుతామని, లేదంటే హాస్టల్స్లో ఉండగలుగుతాం అన్న వాళ్ళు దూరం కూడా వెళ్ళొచ్చు. ఓకే. ఇక బీటెక్ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎస్సి మీ అందరికీ ప్రాణమైన బ్రాంచ్ ఇది. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ కోర్సెస్ అయితే మనకి సిఎస్సిలో ఆఫర్ చేస్తున్న కోర్సెస్. ఇక ఇతర కోర్సెస్ ఏమైనా ఆఫర్ చేస్తున్నారా బ్రాంచెస్ అంటే ఈసీఈ ఆఫర్ చేస్తున్నారండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇంకొకటి ఏంటంటే బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బీఫార్మసీ కూడా ఇక్కడ చదవచ్చు మనం. ఓకేనా? ఇంకొకటి లాటరల్ ఎంట్రీ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైనా పాలిటెక్నిక్ చదివి ఉన్నట్టయితే ఈ సెట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ కూడా మీరు సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్ నుంచి జాయిన్ అవ్వచ్చు. మేనేజ్మెంట్ అండ్ సైన్స్ ఇంకా డిగ్రీ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా ఆర్ట్స్ డిగ్రీస్ అంటే BBA, BCA, BSc సైకాలజీ అండ్ బీకామ్, BA హానర్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా? రైట్. ఇక పీజీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారంటే ఎస్, పీజీ కోర్సెస్ కూడా ఉన్నాయి విజ్ఞాన్ యూనివర్సిటీలో. ఎంటెక్ ఆఫర్ చేస్తున్నారు, MBA, MCA ఆఫర్ చేస్తున్నారు, MSc ఆఫర్ చేస్తున్నారు. ఎంటెక్లో వచ్చేసి VLSI ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈవీ టెక్నాలజీ, CSC. ఇక MBA, MCA మీ అందరికి తెలిసిందే. MScలో వచ్చేసి ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, సైకాలజీ, అలాగే స్టాటిస్టిక్స్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు పీజీ కోర్సెస్లో. ఇంకా మనకి విజ్ఞాన్ యూనివర్సిటీలో PhDకి సంబంధించి ఎలాంటి విభాగాలు ఉన్నాయి చూద్దామండి. కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్, మేనేజ్మెంట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ స్ట్రీమ్స్లో అయితే మనం PhD కూడా చేయొచ్చు. ఓకేనా? ఇక ఫర్దర్ డీటెయిల్స్, అసలు క్యాంపస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అంటే అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయండి, హై స్పీడ్ వైఫై ఫెసిలిటీ ఉంది, సెంట్రల్ లైబ్రరీ ఉంది, స్పోర్ట్స్ అండ్ కాఫ్టేరియా కూడా ఉంది. ఓకేనా? ఇంకా హాస్టల్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. అబ్బాయిలకి అమ్మాయిలకి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి, సెక్యూరిటీ ఉంది, అలాగే ఎన్వైర్న్మెంట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, సురక్షితమైన ఎన్వైర్న్మెంట్ అని చెప్తున్నారు. ఇక క్వాలిటీ డైనింగ్, మెయింటెనెన్స్ కూడా ఉందండి. సో ఇది హాస్టల్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక విజ్ఞాన్ యూనివర్సిటీలో కనుక మీరు చదివితే కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటుందా అంటే కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. స్టూడెంట్ కౌన్సిల్ అండ్ క్లబ్స్ కూడా ఉన్నాయి మనకి, అండ్ టెక్నికల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ కూడా ఉంది. మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి, మీకు ప్లేస్మెంట్స్లో ఫిట్ అవ్వడానికి, అలాగే కల్చరల్ ఈవెంట్స్, టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్ని రకాలుగా కూడా మీకు విజ్ఞాన్ యూనివర్సిటీ అనేది హెల్ప్ చేస్తుంది. ఇక ఫీజు డీటెయిల్స్ మాట్లాడుకుందామండి. ట్రాన్స్పరెంట్ ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది, ఏదైతే మనకి అఫీషియల్ వెబ్సైట్స్లో ఉంటాయో అలాంటి ఫీజే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే మెరిట్ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా 100%, 50%, 25%, సో ఇలా క్లాసిఫికేషన్ చేసి స్కాలర్షిప్ కూడా ఇస్తుంటారు. అండ్ ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళందరి విద్యార్థులకు కూడా స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇక్కడ అడ్మిషన్స్ ఎలా తీసుకుంటారు అంటే VSAT ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారండి. ఎవరైతే VSAT ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరూ కూడా విజ్ఞాన్ యూనివర్సిటీలో మీరు ప్లేస్ అవ్వచ్చు. ఓకేనా?
మీ కెరీర్‌కి సంబంధించి బెస్ట్ గైడెన్స్ కావాలంటే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్‌ని అయితే మీరు సంప్రదించండి. మీ ర్యాంక్‌కి ఏ కాలేజ్ సూట్ అవుతుంది? లేదంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్‌కి ఏ కాలేజ్ సెట్ అవుతుంది? మీ ఇంట్రెస్ట్‌కి ఏ ఫీల్డ్ సెట్ అవుతుంది? ఇలాంటివన్నీ కూడా మాట్లాడి డిస్కస్ చేసి మీకు సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఇవాల్టి వీడియో అండి. మన ఛానల్‌ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.